హలో స్టూడెంట్స్, మన ఫస్ట్ స్ప్రింట్ యొక్క అసైన్మెంట్ నెంబర్ 2. ఓకే, వాటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అసైన్మెంట్ 1లో HTML CSS నేర్చుకోవడం, దాని మన స్ప్రింట్ వచ్చేసి January 22 నుంచి 4th Feb వరకు ఫస్ట్ స్ప్రింట్. సో మనం సైమల్టేనియస్గా HTML CSS నేర్చుకుంటూ HTML CSSలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తాం. అలాగే మనం C లాంగ్వేజ్ అనేది లైవ్ ట్రైనింగ్ ద్వారా నేర్చుకుంటున్నాం. అయితే ఈ లైవ్ ట్రైనింగ్ మనం నేర్చుకునే ప్రాసెస్లో ఇక్కడ మన స్టూడెంట్స్ ఏంటంటే కొంతమంది బిగినర్స్ ఉన్నారు, కంప్లీట్ బిగినర్స్ ఉన్నారు. కొందరు ఆల్రెడీ కాలేజ్లో లేదంటే ఎక్కడో చోట నేర్చుకుని ఒక మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ ట్రైనింగ్, మనం ఇచ్చే ట్రైనింగ్ జాయిన్ అవుతే ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను ప్రతిదీ చాలా ఇన్ డీటెయిల్గా స్లోగా చెప్తూ వెళ్తే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి టైం వేస్ట్ అయితే. అలా అని చెప్పి మనం స్పీడ్గా చెప్తే బిగినర్స్కి అర్థం కాదు. కాబట్టి సో మన ట్రైనింగ్ అనేది స్లో అండ్ స్టడీగా ఉంటుంది. వన్స్ వాళ్ళు అర్థం చేసుకొని ప్రోగ్రామ్స్ చేయడం నేర్చుకున్న తర్వాత కొద్దిగా స్పీడప్ చేస్తూ వెళ్దాం. సో అయితే ఆల్రెడీ బాగా నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ రోజు సెషన్స్ జాయిన్ అయ్యి మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. అంటే మీరు C లాంగ్వేజ్ మీకు వచ్చా లేదా అనేది నాకు తెలియాలి కదా. సో నేను అసైన్మెంట్ ఇస్తాను. ఆ అసైన్మెంట్ని మీరు కంప్లీట్ చేస్తే నేను మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ లేకపోతే రోడ్ మ్యాప్ చెప్తాను. టైం వేస్ట్ అవ్వకుండా మీరు త్వరగా నేర్చుకునే ప్రాసెస్ని మీకు చెప్తాను. అయితే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఫస్ట్ బిగినర్స్కి చెప్తున్నాను, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు మనం ఇచ్చే ట్రైనింగ్ని రోజు జాయిన్ అవుతున్నారు కదా, అది ప్రాక్టీస్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చి ఏంటంటే మీరు ఈ W3 స్కూల్స్లో వెళ్ళి ఈ డాక్యుమెంటేషన్ని చదవండి. చూడండి, చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, C లాంగ్వేజ్ 1970లో, తర్వాత డెవలప్ చేసింది ఎవరు, ఇంట్రడక్షన్. తర్వాత ఒకవేళ నేను కొన్నిసార్లు ఏదైనా టాపిక్ని మర్చిపోయినా మీరు ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్లో మీకు క్లియర్గా ఉంటుంది. సో తర్వాత మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు నేర్చుకున్న విషయాలు కొంచెం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎవ్రీ సాటర్డే మనకు సెషన్స్ ఉండవు. కాబట్టి సాటర్డే రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే అప్పటి వరకు ఏదైతే నేర్చుకున్నారో వాటిని రివైజ్ చేయండి. ఫస్ట్ ఒక 2 hours టైం పెట్టుకోండి. సో ఇప్పుడు 1 week అయింది కాబట్టి ఈ 1 weekలో ఏం నేర్చుకున్నారో మొత్తం రివైజ్ చేసేసుకోండి. ఎందుకంటే రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇది ఫాలో అవుతుండండి. 1 by 1 నేర్చుకుంటూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను అడగండి, నేను చెప్తాను. సో అయితే ఆల్రెడీ C లాంగ్వేజ్ బాగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే నేను ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను, మీరు అది కంప్లీట్ చేయండి. సో అసైన్మెంట్లో కొన్ని క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్సే. మీరు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇది సింపులే. లేదు ఈ ప్రోగ్రామ్స్ రాయలేకపోతున్నారు అంటే మాత్రం మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్గా లేవని రియలైజ్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ రాయాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే ఈవెన్ ఆర్ ఆడ్. చాలా చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఏదైనా ఒక నెంబర్ ఇస్తే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెక్ చేసి మనకు అవుట్పుట్ ప్రింట్ చేయాలి. అది ఫస్ట్ ప్రోగ్రామ్. తర్వాత ఒక నెంబర్ ఇస్తే అది డెసిమల్ నెంబరా కాదా. చాలామందికి డెసిమల్ నెంబర్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్, అందుకే చెప్తున్నాను మ్యాథమెటిక్స్ బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వెళ్ళి నేర్చుకోండి. డెసిమల్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటి, తర్వాత ఇంటీజర్స్ అంటే ఏంటి, ఫ్లోట్ వాల్యూస్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి, ఇలా ప్రతిదీ నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక నెంబర్ ఇస్తే అది డెసిమల్ నెంబరా కాదా అని మీరు ఒక ప్రోగ్రామ్ రాయండి. తర్వాత ఇది కొద్దిగా కష్టమైందే, ఏంటి, ప్రైమ్ నెంబర్. ఒక నెంబర్ ఇస్తే ప్రైమ్ నెంబరా కాదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అని తెలుసుకొని దానికి సంబంధించిన లాజిక్ మీరు రాయండి. నాకు తెలిసి అందరు చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కాలేజీలలో రాసింటారు. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి, ఇంకొకటి ప్రోగ్రామ్స్ని మీరు ChatGPTని అడిగో లేకపోతే గూగుల్లోనో కాపీ పేస్ట్ చేస్తే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇంత చిన్న సింపుల్ క్వశ్చన్స్ అడగరు, చాలా కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అప్పుడు మీరు కనుక ఇక్కడ గూగుల్లోనో ChatGPTలోనో కాపీ పేస్ట్ చేసి అసైన్మెంట్ సబ్మిట్ చేసే అలవాటు కనుక మీరు చేస్తున్నారనుకోండి, ఆబ్వియస్లీ ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్ చెప్పలేరు, జాబ్ రాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడే జాయిన్ అవుతారు నాకు తెలిసి. సో మిమ్మల్ని మీరు అస్సలు మోసం చేసుకోవద్దు. ఓకే, ఫస్ట్ థింగ్.
సో తర్వాత ఒక నెంబర్ వచ్చేసి అది పాలిండ్రోమ్ నెంబరా కాదా. ఓకే, పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటి అది కూడా తెలుసుకోండి. మీకు తెలుసు, నాకు డెఫినెట్గా చాలామందికి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాయండి. తర్వాత వచ్చేవారికి సో ఆ ప్రోగ్రామ్స్ అంటే ఇది రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు చెక్ ద గివెన్ నెంబర్ ఈజ్ అని ఆ సీక్వెన్స్లో ఆ 4 క్వశ్చన్స్ రాశాను ఇక్కడ. సో తర్వాత ఇంకా కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సింపుల్ ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, దాని ఫార్ములా ఏంటి, ఆ వాల్యూస్ని తీసుకొని ఒక సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేసి మీరు డిస్ప్లే చేయాలి. తర్వాత ఏరియా ఆఫ్ ఎ సర్కిల్. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా ఏంటి. సో ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అంటే మీరు సిమిలర్ క్వశ్చన్స్, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్, రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, అలా ప్రతిదాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. సో నాకు సబ్మిట్ చేయాల్సింది ఒక ఏరియా ఆఫ్ సర్కిల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, కానీ మీరు అన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక నెంబర్స్ ఉన్నాయనుకోండి, A = 10, B = 20 ఇస్తే ఆ నెంబర్స్ని స్వాప్ చేయాలి. అంటే ఏలో ఉన్న వాల్యూ బీలోకి రావాలి, బీలో ఉన్న వాల్యూ ఏలోకి రావాలి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాయండి. తర్వాత ఒక 3 నెంబర్స్ ఇచ్చామనుకోండి, సపోజ్ 8, 3, 5 ఇచ్చాను అనుకోండి, 8, 3, 5 అలా ఇస్తే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఏంటి, మినిమం నెంబర్ ఏంటి, ఓకే ఐడెంటిఫై చేసి డిస్ప్లే చేయాలి. సో 2 అంటే ఇక్కడ నేను మ్యాక్సిమం నెంబర్ సబ్మిట్ చేయమని చెప్పాను, కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మినిమం నెంబర్ కూడా ఒక 3 నెంబర్స్ దాంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, లార్జెస్ట్ నెంబర్ ఏంటి అనేది మీరు రాయగలగాలి. సో లాజికల్ థింకింగ్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఒక నెంబర్ ఇస్తే అంటే ఇయర్ నెంబర్ ఇస్తే అది లీప్ ఇయరా కాదా. సో చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్గా ఒక నెంబర్ని ఇస్తే, ఇయర్ నెంబర్ ఇస్తే డైరెక్ట్గా డివైడెడ్ బై 4 చేసి వచ్చిన రిజల్ట్స్ బట్టి డైరెక్ట్గా లీప్ ఇయర్ అని చెప్పేస్తారు. కాదు, ఓకే డివైడెడ్ బై 4 చేయాలి. తర్వాత ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి లీప్ ఇయర్ కాదా అని చెక్ చేయడానికి. సో ఫస్ట్ లీప్ ఇయర్ అంటే ఏంటి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ప్రాపర్గా చదివి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత ఇది చాలా వెరీ పాపులర్ క్వశ్చన్, ఫెబనాకీ సిరీస్. ఫెబనాకీ సీక్వెన్స్ అంటే ఏంటి, ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ఆ సీక్వెన్స్ని ఒకవేళ 10 నెంబర్స్ 20 నెంబర్స్ ఫెబనాకీ సీక్వెన్స్లో రాయమంటే వాటిని మీరు రాయగలగాలి. సో ఇంకా ఫర్ లూప్ మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మార్క్స్ ఇస్తే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం, యావరేజ్, తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఓకే, నో ప్రాబ్లం. ఈ 10 ప్రోగ్రామ్స్ని మీరు కనుక పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి మీకు నిజంగా ఈ ప్రోగ్రామ్స్ వస్తే ప్రాక్టీస్ చేసి నాకు మెయిల్ పంపించండి. ఓకే, 10 క్వశ్చన్స్ని svgie.naren@gmail.com. సో ఎవరైతే ఈ అసైన్మెంట్ని సబ్మిట్ చేస్తారో వాళ్ళు ఒకవేళ క్లాస్ మిస్ అయినా నేనేం అనుకోను, ఎందుకంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి. మీరు సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఏం నేర్చుకోవాలో నేను చెప్తాను. ఓకే, సో కాలేజ్ మీరు మాత్రం స్టూడెంట్స్కి చెప్తున్నాను, మేము కాలేజ్లోనో ఎక్కడో చోట నేర్చుకున్నాము, ఒక చిన్న ఫర్లో రాయగలుగుతాము, ఇవన్నీ నేను ఆల్రెడీ కాలేజ్లో నేర్చుకున్నాను కాబట్టి నాకు వచ్చులే అనుకుంటే కుదరదు. మీరు ఇప్పటికిప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ChatGPT గూగుల్ హెల్ప్ లేకుండా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ రాయగలిగితే ఎస్ మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్టే. నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, నాకు తెలిసి మీరందరూ సిన్సియర్గా జెన్యూన్గా అసైన్మెంట్స్ని కంప్లీట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు అసైన్మెంట్స్ అనేవి మీరు అక్కడిక్కడ కాపీ పేస్ట్ చేస్తే దానివల్ల యూజ్ లేదు. డెఫినెట్గా ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మనం ఏమి జాబ్ గ్యారంటీస్ ఏం పెట్టట్లేదు, లేకపోతే మీరు అసైన్మెంట్స్ సబ్మిట్ చేస్తే మీకు వచ్చే ఎక్స్ట్రా పాయింట్స్ ఏం లేదు, సబ్మిట్ చేయకపోతే వచ్చే నష్టం ఏం లేదు. సో సింపుల్, నేర్చుకుంటే బాగుపడతారు, నేర్చుకోకుండా టైం పాస్ చేస్తే మళ్ళీ మీరు బాధపడతారు, అంతకు మించి ఏం లేదు. సో ఇది అసైన్మెంట్ నెంబర్ 2. ఒకవేళ అంటే సి లాంగ్వేజ్ మీద అసైన్ నెంబర్ 1 అనుకోవచ్చు, బట్ మన ఈ యూట్యూబ్ ఛానల్లో ఇదిగా నేను మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఈ సీక్వెన్స్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ ఫర్ అసైన్మెంట్ నెంబర్ 2 ఆన్ లైక్ సి లాంగ్వేజ్. మన లెర్నింగ్లో చాలా అసైన్మెంట్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా 2 hours మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది మ్యాక్సిమం. ఆల్రెడీ మార్నింగ్ 9 AM to 10 AM మండే టు ఫ్రైడే మనం సి లాంగ్వేజ్ స్టార్ట్ చేసేసాము. అది కంటిన్యూ అవుతుంది 36 weeks. 36 weeks అంటే వీక్లీ 5 sessions. 36 into 5 ఎంత, 180 sessions, రైట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, 180 sessions ఉంటాయి ఇది మార్నింగ్ టైంలో. సైమల్టేనియస్గా ఈవినింగ్ కూడా మళ్ళీ 1 or 2 weeksలో మనం మ్యాక్సిమం ఈవినింగ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత సూపర్ 30 ట్రైనర్స్ సాటర్డేనా సండేనా వాళ్ళకి కుదిరినప్పుడు కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. ఇవన్నీతో పాటు మనం ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేస్తేనే మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. లేకపోతే
చాలా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ప్రతి స్ప్రింట్కి, అంటే మనం 36 వీక్స్ కదా, 18 స్ప్రింట్స్ కాబట్టి ఒక స్ప్రింట్లో 2 వీక్స్ ఆఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్ప్రింట్లో ఉన్నాము. సో ఇలా ప్రతి స్ప్రింట్కి ట్రైనింగ్తో పాటు దానికి సంబంధించిన అసైన్మెంట్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటాను. అసైన్మెంట్స్ని మీరు కంప్లీట్ చేస్తేనే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. అలాగే సెల్ఫ్ లెర్నింగ్ ఎలాగో అవి కూడా టెక్నిక్స్ మీకు నేర్పిస్తాను. ఓకే, సో చాలా విషయాలు మాట్లాడుకున్నాం అనుకుంటా. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే, ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే నాకు ఈమెయిల్ పంపించండి, లేదంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.